హాయ్ అండి. వెల్కమ్ టు ఐరాస్ ఫ్యాషన్. ఈరోజు మీకు బ్యాంగిల్స్‌కి కుందన్స్ ఎలా స్టిక్ చేయించుకోవాలో చూపిస్తాను. దానికోసం మనకి పర్పుల్ స్క్వేర్ కుందన్స్, అలాగే వైట్ రౌండ్ 3 కుందన్స్ మనం ఈ డిజైన్‌కి యూజ్ చేస్తున్నాము. అలాగే దీనికి ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. బ్యాంగిల్‌కి స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ కావాలి. అలాగే మనం నిన్న చేసి పెట్టుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి. సో ఈ బ్యాంగిల్స్‌కి డిజైన్ చేయడానికి మనకి ఏంటంటే ఇంకొకటి ముఖ్యంగా బాగా అవసరం ఈ గ్లూ ప్యాడ్ అనమాట. గ్లూ పెన్ను, గ్లూ ప్యాడ్ మనకి ఆన్లైన్‌లో దొరుకుతుంటాయి. సో నాది ఆ పెన్ను కనిపించలేదు. సో నేను ఈ పెన్ యూజ్ చేస్తున్నాను. మనం పర్టిక్యులర్‌గా గ్లూ పెన్ అనే కాదు, దానికి సిమిలర్‌గా యూజ్ అయ్యేది ఏదైనా మనకి హెల్ప్ అవుతుందనమాట. మనకి మెయిన్ ఏంటంటే ఆ గ్లూ ప్యాడ్ రిక్వైర్మెంట్. ఆ గ్లూ అనేది ఉన్నప్పుడు ఏంటంటే కుందన్ చాలా ఈజీగా స్టిక్ అవుతుంది. బ్యాంగిల్‌కి మళ్ళీ అంటించడానికి అనేది మనకి పని చాలా ఈజీగా ఉంటుంది. విడిగా ఏంటంటే చేత్తో చేస్తే ఏమవుతుందంటే డిజైన్ అంత మంచిగా రాకపోవడం, మన చేతులు గమ్ అంటుకోవటం, అవి స్టిక్ చేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, కొంచెం కన్వీనియంట్గా ఉండదు. అదే ఇలాగా గ్లూ పెన్తో అయితే ఏంటంటే మీకు డిజైన్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేస్తున్నాం. గమ్ పెట్టుకొని నీట్గా ఏంటంటే గమ్ మీద అలాగ పెన్తో స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 3 కుందన్ అనమాట, రౌండ్ కుందన్స్. ఇవేంటంటే 4 స్టిక్ చేసుకోవాలి ఈ డిజైన్కి. చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని నీట్గా గమ్ అప్లై చేసుకుంటూ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను నా పేజ్లో ఇంకా ఏంటంటే మీకు జ్యువెలరీ మేకింగ్ కానీ అలాగే ఇంకేమన్నా మేకింగ్ కావాలన్నా కమెంట్లో చెప్తే ఏంటంటే మీకు అవి చూపిస్తాను. లైక్ సెంటర్ క్లిప్స్ అయినా కావచ్చు, శారీ పిన్స్ అయినా, మీకు ఎలాంటి హ్యాండ్మేడ్ ఐటమ్ మేకింగ్ కావాలన్నా కూడా మీరు కొంచెం కమెంట్స్లో చెప్తే ఏంటంటే నేను అది ఎలా మేక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకొకటి గ్లూ ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఒకేసారి బ్యాంగిల్ అంతా వేసేయకండి. ఎందుకంటే మీకు డిజైన్ కొత్త కాబట్టి ఏంటంటే స్లో అవుతుంది పని. సో ఈ గ్యాప్లో ఏంటంటే ముందు ఎక్కువగా గమ్ వేసేసుకుంటే ముందు అది ఏంటంటే అక్కడ ఆరిపోవడం కానీ, కొంచెం మీ చేతులు ఏమైనా తగిలినా చెదిరిపోవటం కానీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు ఏంటంటే కొంచెంగా అంటే ఒక స్క్వేర్కి అట్లాగా రౌండ్ అట్లా కొంచెం కొంచెంగానే మీరు గమ్ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది బ్యాంగిల్కి అప్లై చేయండి. మీకు బాగా ప్రాక్టీస్ అయిందనుకోండి ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మీకు డిజైన్ చేయడం అనేది ఫాస్ట్గా అవుతుంది కాబట్టి మీరు హాఫ్ ఆఫ్ ది బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసినా కూడా మీకు ఈజీగా అనేది ఏంటంటే మేక్ చేయడానికి ఇబ్బంది అనిపించదు. కానీ ఎట్ ఏ టైం స్టార్టింగ్ ఏంటంటే ఎక్కువ గ్లూ పెట్టుకోవద్దు అనమాట. ఎక్కువ లెంత్లో పెడితే ఏంటంటే అది మీకు పైన అంటించి కిందకు వచ్చేసరికి డిజైన్ కొంచెం మీకు కన్వీనియంట్ డిజైన్ మీకు అంతా నీట్గా రాదు. ఇవి కొంచెం స్టార్టింగ్ మాత్రం చాలా పేషెన్సీ తోటి ప్రాక్టీస్ చేసుకోవాలండి. థ్రెడ్ ర్యాపింగ్ మాత్రం ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ టైం ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. హ్యాండ్స్ అనేవి అలా గట్టిగా పట్టుకోవటం, మళ్ళీ నీట్గా ర్యాప్ చేసుకోవటం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరు ఒక 5 to 10 బ్యాంగిల్స్ చేస్తూ ఉండేసరికి మీకు ప్రాక్టీస్ అవుతుందన్నమాట. ఇవి ఏంటంటే మీరు మంచిగా రా మెటీరియల్ తెప్పించుకొని ఏంటంటే చిన్నగా ఇలా ప్రాక్టీస్ చేసుకొని మీరు ఓన్గా అయినా మేక్ చేసుకోవచ్చు. లేదా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా మీ సరౌండింగ్స్లో కావచ్చు. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ బాగానే ట్రెండ్ ఉంది. బ్రైడల్ బ్యాంగిల్స్ అయినా ఈవెన్ గ్లాస్ బ్యాంగిల్స్కి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా అటాచ్ చేసేసి బాగా వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో మీకు ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా బ్యాంగిల్ అంతా మీరు స్టిక్ చేసేయాలి. బ్యాంగిల్ మొత్తం ఒక స్క్వేరు, 4 రౌండ్ 3 కుందన్స్ అనమాట. ఇలా ఫినిష్ చేసిన తర్వాత అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది టోటల్ బ్యాంగిల్.
ఇలాగే సెకండ్ బ్యాంగిల్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. సెకండ్ బ్యాంగిల్ కూడా రెడీ చేసుకున్న తర్వాత పైన 3 mm B700 గమ్ తోటి పైన మళ్ళీ కుందన్స్ మీద గ్లూ అంటించాలన్నమాట. అయితే B700 గమ్ అనేది కుందన్స్ మీద అంటించడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఫ్యాబ్రిక్ గ్లూ కన్నా కూడా B700 గమ్ అనేది దాని మీద అంటించడానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఏంటంటే కుందన్స్ అంటించగానే కుందన్స్ మీద అంటించకుండా కొంచెం టైం ఇచ్చి ఆ తర్వాత కుందన్స్ మీద B700 గమ్ వేస్తే ఏంటంటే కొంచెం కుందన్స్ కిందవి చెదిరిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ డిజైన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇంకేమైనా క్లాసెస్కి ఎలాంటి మోడల్ కావాలన్నా ఒకసారి కామెంట్ పెట్టండి.